సో ఇక్కడ బేసిక్గా మీరు చెప్పేదాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ ఇక్కడ జనరల్ కన్సంప్షన్ పెరిగితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంకోటి ఏమైపోతుంది అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆడ తెలుసు, వాడు ప్రోడక్ట్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నాడు. కొన్ని డార్క్ ఫ్యాక్టరీస్ చూసాను నేను. డార్క్ ఫ్యాక్టరీస్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పైప్ని ఫీడ్ చేస్తే ఎండ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది బయటికి, అన్ని మిషన్స్ చేస్తున్నాయి. ఒక వెల్డింగ్ సెగ్మెంట్ చూసాను నేను, 2 పైప్స్ని కోఆర్డినేట్ చేసి వెల్డ్ చేయాలి. మామూలుగా నాకు గుర్తుండి నేను ఇంటర్మీడియట్ టైంలో నా సైడ్ స్టాండ్ బైక్ది పోతే వెల్డింగ్ షాప్కి వెళ్తే అప్పుడే నా దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు ఒక చిన్న టాకాకి. అంటే అక్కడ కొన్ని వందల వెల్డింగ్ టాకాస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అక్కడ ఎంత లేబర్ సేవ్ అయినట్టు. ఇప్పుడు అవన్నీ క్వాంటిటీస్ అన్ని ఎక్కడికి వస్తున్నాయి, మళ్ళీ మన లాంటి కంట్రీస్కే వస్తున్నాయి. అదేదో మన దగ్గరే ప్రొడక్షన్ వస్తే, మన దగ్గరే కెపాసిటీ పెరిగితే మన దగ్గరే ఎక్కువ రెవెన్యూ ఉంటుంది కదా.